ఫ్రెండ్స్, ప్రకృతిలో గుట్టలు గుట్టలుగా దొరికే ఒక రాయిని ల్యాబ్లో మాత్రం తయారు చేయడం అసాధ్యమని మీకు తెలుసా? దాదాపు 200 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు ప్రయత్నించి విఫలమైన డోలోమైట్ మిస్టరీని ఇప్పుడు అమెరికా మరియు జపాన్ శాస్త్రవేత్తలు ఛేదించారు. 2 శతాబ్దాల నాటి ఆ పజిల్ ఎలా విడిందో, ఆ వింత ఖనిజం వెనుకున్నటువంటి రహస్యం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక ఈ పరిశోధనను అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ మరియు జపాన్లోని హోక్కైడో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సంయుక్తంగా నిర్వహించారు. ప్రొఫెసర్ వెన్హావోసెన్, యుకి కిమ్రా నేతృత్వంలోని బృందం అణుస్థాయిలో జరిపిన ఈ అధ్యయన వివరాలు తాజాగా ప్రతిష్టాత్మక సైన్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. అసలు ఈ డోలోమైట్ స్పెషాలిటీ ఏంటి? మన భూమిపై 10 కోట్లేళ్ల కంటే పాతదైన రాళ్లలో ఈ ఖనిజం పుష్కలంగా దొరుకుతుంది. కానీ చిత్రం ఏంటంటే, నేటి కాలంలో ఇది ఎక్కడా కొత్తగా ఏర్పడడం లేదు. పోనీ ల్యాబ్లో తయారు చేద్దామంటే దశాబ్దాలుగా ఎవరూ సక్సెస్ కాలేదు. అందుకే దీని సైన్స్ ప్రపంచంలో డోలోమైట్ ప్రాబ్లం అని పిలుస్తారు. ఇక శాస్త్రవేత్తలు తమ కంప్యూటర్ సిమ్యులేషన్స్ ద్వారా ఒక నిజాన్నైతే కనిపెట్టారు. డోలోమైట్ పెరగాలంటే కాల్షియం, మెగ్నీషియం అణువులు ఒక పద్ధతిలో పేర్చబడాలి. కానీ అవి పొరపాటుగా ఎక్కడ పడితే అక్కడ అతుక్కుపోయి లోపాలు సృష్టిస్తున్నాయి. దీనివల్ల ఒక అంగుళరాయి పెరగడానికి ఏకంగా 1 కోటి సంవత్సరాలు పడుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. మరి ప్రకృతిలో ఇవి గుట్టలుగా ఎలా పెరిగాయి? ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. వర్షం పడినప్పుడు లేదా సముద్రపు అలలు వచ్చినప్పుడు ఈ తప్పుగా అతుక్కున్నటువంటి అణువులు కరిగిపోతాయట. అంటే ప్రకృతి పదే పదే తనను తాను క్లీన్ చేసుకుంటూ మళ్ళీ కొత్త పొరలు ఏర్పడడానికి దారిస్తుంది. ఈ కరగడం పెరగడం అనే చక్రం వల్లే కొండలంతా డోలోమైట్ తయారైందని శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ సిద్ధాంతాన్ని నిరూపించడానికి జపాన్ శాస్త్రవేత్తలు ల్యాబ్లో ఒక వింత ప్రయోగము చేశారు. ఎలక్ట్రాన్ కిరణాలను 4000 సార్లు పల్స్ లాగా వదులుతూ ఏర్పడినటువంటి లోపాలను ఎప్పటికప్పుడు కరిగించేశారు. ఫలితంగా గతంలో కేవలం 5 పొరలు కూడా పెరిగిన డోలోమైట్ ఈసారి ఏకంగా 300 పొరల వరకు పెరిగి రికార్డు సృష్టించింది. 200 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. చూశారుగా ప్రకృతి రహస్యాలు ఎంత లోతుగా ఉంటాయో. డోలోమైట్ మిస్టరీ వేయడం వల్ల భవిష్యత్తులో సెమీకండక్టర్లు, సోలార్ ప్యానెల్స్ వంటి హైటెక్ మెటీరియల్స్ను అత్యంత ఖచ్చితత్వంతో తయారు చేయడానికి కొత్త దారి దొరికింది. ఈ సరికొత్త సైన్స్ స్టోరీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.